అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయేది వెజ్ పలావ్ అండి. వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన వెజ్ పలావ్. రైతా కాంబినేషన్తో బాగుంటుంది. వెజ్ పలావ్ కోసం నేను ఒక 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నానండి ముందే. ఫస్ట్ బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందు నానబెట్టిన తర్వాత కడిగితే బియ్యం విరిగిపోతుంది. అందుకని ముందే కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కావాల్సినవి క్యారెట్ తీసుకున్నానండి. ఒక పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. 2 గ్లాసులు అంటే అర కేజీ బియ్యానికి ఒక 4 క్యారెట్ తీసుకున్నాను. 2 ఆలు తీసుకున్నాను, బంగాళదుంపలు. కొంచెం పచ్చి బఠానీ తీసుకున్నాను. మనకి 10 రూపాయలకి మార్కెట్లో దొరుకుతుంది కదండి, ఆ ప్యాకెట్. ఒక 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 4, పచ్చిమిర్చి. మనకు బాగా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ లాస్ట్లో మనం కారం ఏమి వేయమండి, అందుకని పచ్చిమిర్చి. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కడిగి ముక్కలుగా కోసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బఠానీ కూరగాయలు కోయడానికి ముందే నానబెట్టి పక్కన పెట్టుకోండి. పచ్చి బఠానీ అయినా కొంచెం నానితే తొందరగా ఉడుకుతుంది. ముందే వాటర్లో కొంచెం వేసి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. అన్నీ కోసుకుంటున్నానండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ పలావ్ అంటే చాలా ఇష్టం అండి. వెజ్ పలావ్ చక్కగా స్పైసీగా మంచి మసాలా టేస్ట్తో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి మీల్ మేకర్ కుర్మా అయినా, పోనీ మీల్ మేకర్ కుర్మా అంత టైం లేదనుకుంటే రైతా అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి, కోసుకున్నాను. బఠానీలు నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి చీలికలుగా కోసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కాకుండా బారుగా చీలికలుగా కోసుకోండి. ఉల్లిపాయలు కూడా బారుగా కోసుకోండి. క్యారెట్ బారుగా, అన్నీ బారుగా పెద్ద పెద్ద ముక్కలుగా పులావులో కనిపించడానికి. అన్నం ఉడికేలోపు ఉడికి మెత్తగా స్మాష్ అయిపోకుండా బారుగా ఉంటే బాగుంటుంది. అల్లం అర కేజీ బియ్యానికి ఇంత అల్లం తీసుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయ. ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా నేను పేస్ట్ పట్టుకోనండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. చక్కగా నోటికి తగులుతూ బాగుంటాయండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బిర్యానీ తినేటప్పుడు. పుదీనా, ఒక కట్ట పుదీనా అండి అది. కొత్తిమీర. నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడే వేటికై కోసేసి బాక్సుల్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను, అందుకని మీకు కట్టలుగా చూపించలేకపోయాను. ఒక కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుంటున్నాను. కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటాను. కొంచెం ఆయిల్ తీసుకోండి. ఎక్కువ పోసుకోమాకండి. పులావ్ కదా అని చెప్పి ఎక్కువ ఆయిల్ పోసేసుకుంటే అన్నం తినేటప్పుడు బంకగా తగులుతుంది. పులావ్కి చెయ్యంత ఆయిలీగా ఉంటుంది. కొంచెం గీ తీసుకుంటున్నాను నేను, నెయ్యి. ఇది నేను ఇంట్లోనే చేసుకుంటానండి, అందుకే ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది వేడవుతున్నప్పుడు. ఇంట్లో నేను నెయ్యి ఎలా చేసుకుంటాననేది మీకు ఇంకొక స్మాల్ వీడియోలో పెట్టి చూపిస్తాను. ఇప్పుడు చెక్క లవంగాలు తీసుకుంటున్నానండి. చెక్క ఒక 4-5 దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు. ఇవి చక్కగా ఆయిల్లో గీలో వేగేసరికి మంచి స్మెల్ వస్తుందండి పులావు రైస్ మొత్తానికి పట్టి. ఒక 4-5 ఏలక్కాయలు. ఏలక్కాయలు ఇలా కాయలుగానే వేసుకోండి, కొంచెం దంచో లేకపోతే పౌడరో వేసుకోవద్దు. రైస్ మొత్తం ఏలక్కాయ స్మెల్ వచ్చేస్తుంది, తినలేరు. ఇలా ఏలక్కాయ కాయగానే వేసుకోవాలి. ఇప్పుడు షాజీరా వేసుకుంటున్నానండి, కొంచెం షాజీరా. చికెన్ బిర్యానీలోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ వెజ్ పలావ్ కదా కొంచెం వేసుకోవాలి. చిన్న టేబుల్ స్పూన్ షాజీరా అంతే. ఇవి కొంచెం బాగా వేగేదాకా, మంచి స్మెల్ వచ్చేదాకా తిప్పుకుందాం.
వేగిపోయి ఇప్పుడు ఆకు వేసుకుందాం. పలావ్ ఆకండి. ఆకు ఒక 3-4 ఆకులు. ఆకు కూడా చక్కగా బాగా వేగనివ్వండి. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకుందామండి. పచ్చిమిర్చి కాదు, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటా అన్నా కదా, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు. పేస్ట్ కన్నా ఇలా ముక్కలుగా వేసుకుంటే చక్కగా ఆ పులావు తినేటప్పుడు ముద్ద ముద్దకి చిన్న అల్లం ముక్కలు తగులుతూ టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు. అల్లం ముక్కలు బాగా వేగుతాయి కదా, టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. అల్లం నోటికి తగిలితే లేదా మా పిల్లలు తినరు అనుకుంటే పేస్ట్ వేసేసుకోండి, పర్లేదు. నాకు ఇలా వేస్తే చక్కగా తింటారండి పిల్లలు. అల్లం కూడా తగులుతూ మంచి టేస్ట్ వస్తుంది, అందుకని ఇలాగే వేసుకుంటాను. గ్రేవీ రావాలి అనుకునే కర్రీస్కి మాత్రమే నేను పేస్ట్ వేసుకుంటాను. ఇలా దీన్ని పులావ్ చేసుకున్న, పుదీనా రైస్, టమాటా రైస్ ఇట్లా ఏం చేసుకున్నా నేను ముక్కలుగానే వేసుకుంటాను. ఓకేనండి. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలుగా కోసుకున్నాం కదా బారుగా, అవి వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇలా బారుగా ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, ఇలా బారుగా ముక్కలుగా కోసుకొని వేసుకుందాం. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు. మరీ చికెన్ బిర్యానీలో ఒక ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోవద్దండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు తీసుకుంటున్నాను. ఒక 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం కదా, అవి కూడా బారుగా కోసుకొని తీసుకుంటున్నాను. వెజ్ పలావ్లోకి మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కొంచెం కనిపిస్తూ ఉండాలండి. మరి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే మెత్తగా అయిపోయి కనిపించవు. అందుకని అన్నీ కొంచెం బారుగా పెద్ద సైజులోనే కోసుకున్నాను. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత చికెన్ బిర్యానీ కూడా ఎలా చేయాలో నేను మీకు ఒక వీడియో పెడతాను త్వరలో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి వీడియోస్, హెల్దీ ఫుడ్, హెల్దీ వీడియోస్, అన్ని వీడియోస్ ఉంటున్నాయి, చూడండి. ఇప్పుడు టమాటాలు తొందరగా మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుంటున్నాను. బఠానీ కూడా ముందే వేసేసుకున్నానండి. ఉల్లిపాయలు వేగేటప్పుడే బఠానీ కూడా వేసుకుంటే కొంచెం ఆయిల్లో వేగుతుందని వేసేసుకున్నాను. ఈ బఠానీ, క్యారెట్, బంగాళదుంప ముక్కలు అన్నీ కొంచెం మగ్గాలి, కాసేపు మగ్గాలి. ఎందుకంటే ఆ రైస్ ఉడికినంత తొందరగా ఇవి ఉడకవు కదా, అందుకని కొంచెంసేపు ఆయిల్లో అలా మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలకి, ఈ క్యారెట్ ముక్కలకి, వీటన్నిటికీ కొంచెం సాల్ట్ పట్టడం కోసం ముందు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకుంటున్నానండి. ఫ్రెష్ పెరుగు నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఆ పెరుగు అండి, పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. చక్కగా పెరుగంతా బాగా కలిసిపోయేటట్టు తిప్పుకోవాలి. పెరుగు గుల్లలుగా లేకుండా మొత్తం కలిసిపోయేటట్టు తిప్పుకోవాలండి. లేకపోతే వాటర్ పోసిన తర్వాత అయినా ఆ గుల్ల అనేది అలాగే కనిపిస్తుంది, అందుకని మొత్తం కలిసిపోయేటట్టు తిప్పుకుందాం. మగ్గిపోయినాయండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేసుకుంటున్నాను.
ముందే వేసుకోవాలండి. చక్కగా రైస్కి కానీ మనం వేసుకున్న వెజిటబుల్ ముక్కలకు కానీ బాగా పడుతుంది ఆ ఫ్లేవర్ అనేది, పుదీనా కొత్తిమీర ఫ్లేవరు. చక్కగా ఈ పుదీనా కొత్తిమీర కూడా మగ్గిన దాకా తిప్పుకుందాం. పిల్లలు ఎవరైనా ఏమైనా వెజిటబుల్స్ తినరనుకోండి, ఇలా వెజ్ పలావ్లో కలిపేసేయండి. చక్కగా తింటారు వాళ్ళే, ఆ ఫ్లేవర్స్కి ఆ మసాలాకి అంతటికి. ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉన్న వాటితో చేశాను. మనం ఇంకేమైనా చేయొచ్చు, ఒక్క బెండకాయ తప్ప ఏదైనా వేసుకోవచ్చండి వెజ్ పలావ్లో. చక్కగా మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను, ఒక్క హాఫ్ స్పూనేనండి, ఎక్కువ కూడా కాదు, హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. తిప్పుకుందాం ఇప్పుడు. చక్కగా కూరగాయలన్నీ మగ్గిపోయినాయి. ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి, మంచి టేస్ట్ వస్తుంది వెజ్ పలావ్కి. దీనిలోకి రైతా కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా ఇటువంటి మనం కర్రీస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే అన్నీ సరిపడా వేసుకుంటున్నాం కదా. ఎటువంటి కర్రీస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే మీల్ మేకర్ కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. నేను మీకు ఇంకొక వీడియోలో మీల్ మేకర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మగ్గిపోయిందండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసు వాటర్ పోసుకోవడానికి కొలతగా పెట్టుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకుందాం. నేను మామూలుగా ఇంట్లో వాడే రైసే తీసుకున్నానండి, పలావ్ రైస్ ఏం తీసుకోలేదు. పలావ్ రైస్ అయితే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాల్సి ఉంటుంది, అదంతా కూడా చెప్తాను. ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా ఉంచేసుకొని ఇలా మొత్తం చక్కగా పరుచుకోండి. బియ్యం అంతా చక్కగా మొత్తం చక్కగా అంతా గిన్నెంతా పరుచుకొని ఒకసారి తిప్పుకోండి. 2.5 గ్లాస్ తీసుకున్నానండి నేను బియ్యం, 2 కాదు 2.5 గ్లాస్ అంటే అర కేజీ ఉంటుంది. చెప్పాను కదా అర కేజీ క్వాంటిటీ తీసుకున్నానని. 2.5 చక్కగా ఇలా కుక్కర్లో చేసుకున్నా కానీ పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి, ముద్ద అవ్వటం అలా ఏముండదు. మనం వాటర్ అనేది మనం తీసుకున్న రైస్కి సరిపడా క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి వాటర్ తీసుకోకముందే కలుపుకుందాం. మొత్తం విరిగిపోకుండా, బియ్యం విరిగిపోకుండా తిప్పేమాకండి. బియ్యం విరిగిపోకుండా, నానిపోయి ఉన్నాయి కదా బియ్యం, విరిగిపోతాయి. ఇప్పుడు వాటర్ తీసుకుందాము. 2.5 గ్లాస్ తీసుకున్నాను కదా బియ్యం. ఇప్పుడు వాటర్ చూడండి, 2, 3, 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. 2.5 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి నేను. అంటే ఒక గ్లాస్కి, ఒక గ్లాస్ బియ్యానికి 1.35 అనుకోండి వాటర్. అంటే 2 గ్లాసుల కంటే కూడా ఇంకా కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం గల్లుప్పు వేసుకుంటున్నాను. ముందు ముక్కలకు పట్టడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం గల్లుప్పు వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒక్కసారి తిప్పుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. అదే బిర్యానీ రైస్ అయితే, పలావ్ రైస్ అయితే 1కి 1.5 చాలండి వాటరు. ఇది ఇంట్లో మనం వాడుకునే జీరా రైసు, ఈ రైస్ బాస్మతి రైస్ కాదు కాబట్టి, జీరా రైస్ కాబట్టి దీనికి 1కి 1.35 పోయండి వాటరు. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలు, ఎక్కువసేపు ఉంచొద్దు. 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఆవిరంతా తీసేసుకొని ఒకసారి ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేను ఎప్పుడైనా కుక్కర్లోనే చేసుకుంటానండి. సరిపడా కన్సిస్టెన్సీలో ఉడుకుతుంది కుక్కర్లో అయితే. మనకి మామూలుగా ఈ ప్యాన్స్లో వాటిల్లో, గిన్నెల్లో వాటిల్లో అయితే మనకి ఎంతసేపు ఉడకపెట్టాలి ఏంటనేది అర్థం కాదు అసలు. ఇంకా వాటర్ ఉన్నాయేమో, ఇంకా లో ఫ్లేమ్లో పెడదామేమో అన్నట్టు ఉంటుంది. ఇది కనుక కుక్కర్లో కనుకైతే ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉండి కట్టేస్తే సరిపోతుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో. అంతేనండి, వెజ్ పలావ్ రెడీ అయింది. చక్కగా ఉడికిపోయింది కూడా.
ఉడికిపోయింది. ఇప్పుడు రైతా కాంబినేషన్లో సర్వ్ చేసుకుందాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్, హెల్దీ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ వెజ్ పలావ్ విత్ రైతా రెడీ. రైతా కూడా టేస్ట్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఒక వీడియోలో కానీ షార్ట్లో కానీ చూపిస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.